Hello friends, welcome to Game of Traders. ఈ వీడియోలో మనం ఏప్రిల్లో పొజిషన్స్ పోస్ట్ చేశాం కదా గ్రూప్లో. ఆ పొజిషన్స్ గురించి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి పిఎన్బి హౌసింగ్ ఫినాన్స్లో ఇది మనం 747 దగ్గర ఎంట్రీ ఇచ్చాము అండ్ 721 దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేసాము. ఇక్కడ మనకి 747 దగ్గర 4th ఏప్రిల్కి యాక్టివేట్ అయ్యింది 9:15కి అండ్ ఇప్పటి వరకు మనకి 1:1.9 అయితే రిటర్న్ అయితే ఇచ్చింది. సో మినిమం 1:2 అని చెప్పేసి మెన్షన్ అయితే చేయడం జరిగింది గ్రూప్లో. ఒకసారి చెక్ చేయండి. ఆ లింక్ వచ్చేసి నేను కమెంట్ సెక్షన్లో ఇస్తాను. 1:2 అయితే హిట్ అవ్వలేదు, అలాగే ఎస్ఎల్ కూడా హిట్ అవ్వలేదు. సో సెకండ్ ట్రేడ్ వచ్చేసి మనకి సోనాకామ్స్లో ఇచ్చాను. సోనాకామ్స్ 667 ఎంట్రీ ప్రైస్, ఎగ్జిట్ వచ్చేసి 643 దగ్గర. సో ఇది మనకి 667 అనేది 10th ఏప్రిల్కి యాక్టివేట్ అయ్యింది. ఇది మనకి మ్యాక్సిమం 1:1.6 ఇచ్చింది అండ్ ఆల్మోస్ట్ ఎస్ఎల్ వర్క్ అయితే వచ్చేసింది. సో థర్డ్ ట్రేడ్ వచ్చేసి మనకి జైడూస్ లైఫ్ సైన్స్లో ఇచ్చాము. ఇది మనకి 5th ఏప్రిల్కి యాక్టివేట్ అయ్యింది అండ్ దాని తర్వాత 12థ్కి మనకి ఎస్ఎల్ అనేది హిట్ అయింది. అండ్ నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి ఏజిస్ లాజిస్టిక్స్లో ఇచ్చాము. దీని ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 435 దగ్గర ఇచ్చాము అండ్ ఎస్ఎల్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మీరు 429 ఇచ్చాము. ఈ ఒక్క ట్రేడ్ మనకి డెఫినెట్గా ఏవైతే ఎస్ఎల్స్ హిట్ అయినాయో మిగిలినవి వాటన్నిటి ఎస్ఎల్స్ని బీట్ చేసి రిటర్న్స్ అయితే ఇచ్చింది. ఇక్కడ చూసుకుంటే మీరు 1:39.6 అంటే ఆల్మోస్ట్ మనకి 1:40 అనేది అయితే డెలివరీ చేసింది ఇప్పటిదాకా. మీరు 1:2 దగ్గర బుక్ చేసుకుంటాను అనుకుంటే నో ప్రాబ్లం, 1:2 దగ్గర బుక్ చేసుకోవచ్చు. లేదు నేను ఎంట్రీ తీసుకున్న తర్వాత లాంగ్ టర్మ్ కోసం నేను ఈ పొజిషన్స్ హోల్డ్ చేస్తాను అనుకుంటే కనుక ఇటువంటి బిగ్ ప్రాఫిట్స్ అనేవి మీరు చూడొచ్చు. నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి మనం ఇండస్ టవర్స్లో ఇచ్చాము. ఇండస్ టవర్స్ చూసుకుంటే 307 ఎంట్రీ ఇచ్చాము, 298 స్టాప్ లాస్ ఇచ్చాము. సో ఇక్కడ మనకి చూసుకుంటే 1:6.5 అనేది వచ్చింది రిటర్న్. ఇప్పటి వరకు అయితే ఎస్ఎల్ అనేది హిట్ అవ్వలేదు. తర్వాత ట్రేడ్ వచ్చేసి స్కిప్పర్లో ఇచ్చాము. స్కిప్పర్ వచ్చేసి మనకి ఎంట్రీ 326 దగ్గర, ఎస్ఎల్ 317 దగ్గర. ఈ ట్రేడ్ మనకి 4th ఏప్రిల్కి యాక్టివేట్ అయ్యింది అండ్ ఇంట్రాడేలోనే స్టాప్ లాస్ హిట్ అయింది. నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి సన్సేరా ఇంజనీరింగ్లో ఇచ్చాము. అది 1036 దగ్గర ఎంట్రీ ఇచ్చాము అండ్ 1012 దగ్గర ఎస్ఎల్ ఇచ్చాము. ఇది కూడా మనకి ఎస్ఎల్ అనేది హిట్ అయింది. కాకపోతే ఇది మనకి 1:2.8 రిటర్న్ ఇచ్చిన తర్వాత ఎస్ఎల్ హిట్ అయింది. ఇక్కడ మీరు చూసుకుంటే లేదు నేను బిగ్ ప్రాఫిట్స్ కోసం హోల్డ్ చేస్తాను అనుకుంటే ఇది మీరు ఎస్ఎల్ కింద కన్సిడర్ చేయొచ్చు. లేదు నేను 1:2 దగ్గర బుక్ చేస్తాను అనుకుంటే 1:2 దగ్గరైనా ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి వోక్హార్డ్ టీ. ఈ ట్రేడ్ మనకి 590 దగ్గర ఎంట్రీ, 570 దగ్గర ఎస్ఎల్ అనుకుంటే ఇది మనకి 9th యాక్టివేట్ అయ్యింది అండ్ ఇంట్రాడేలోనే మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. దాని తర్వాత ట్రేడ్ గ్రాసిమ్ చూసుకుంటే మీరు 4th ఏప్రిల్కి యాక్టివేట్ అయ్యింది. సేమ్ ట్రేడ్ యాక్టివేట్ అయిన ఇంట్రాడేలోనే ఎస్ఎల్ అనేది హిట్ అయింది. దాని తర్వాత ట్రేడ్ మీరు చూసుకుంటే హిందాల్కో మీకు 3rd ఏప్రిల్కి యాక్టివేట్ అయ్యింది 574 దగ్గర. అది యాక్టివేట్ అయిన తర్వాత మనకి రిటర్న్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు 1:7 అయితే ఇచ్చింది ఇప్పటి వరకు. దాని తర్వాత ట్రేడ్ మనకి ఆర్తి ఇండస్ట్రీస్ ఎంట్రీ వచ్చేసి 695 దగ్గర ఉంది, ఎస్ఎల్ వచ్చి 682 దగ్గర ఉంది. ఇది మనకి 3rd ఏప్రిల్కి యాక్టివేట్ అయ్యింది. ఇప్పటి వరకు మనకి 1:5 అనేది రిటర్న్ అనేది డెలివర్ చేసింది. సో మనకి ఓవరాల్గా చూసుకుంటే మీరు ఎస్ఎల్స్ ఎన్ని, టార్గెట్స్ ఎన్ని అని చెప్పేసి ఇక్కడ నోట్ చేసుకుందాం మనం. సో నేను నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ పిఎన్బి, సో ఇది ఇంకా టార్గెట్ హిట్ అవ్వలేదు కాబట్టి బ్రేక్ ఈవెన్ దగ్గర కన్సిడర్ చేద్దాం. బ్రేక్ ఈవెన్, సో స్టాక్ పేరు కాకుండా మనం జస్ట్ డైరెక్ట్గా బ్రేక్ ఈవెన్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి రాసేద్దాము. బ్రేక్ ఈవెన్ ఒకటి. సోనాకామ్స్ ఇది వచ్చేసి ఇది కూడా స్టిల్ ఇంకా ఎస్ఎల్ హిట్ అవ్వలేదు కాబట్టి బ్రేక్ ఈవెన్కి 2 స్టాక్స్ వేద్దాము. జైడూస్ ఎస్ఎల్ హిట్ అయింది కాబట్టి ఎస్ఎల్ ఒక స్టాక్. ఏజిస్ లాజిస్టిక్స్ ఇది స్టిల్ ఇప్పటి వరకు చూసుకుంటే 1:39.6 ఉంది. సరే కొంచెం రౌండ్ ఫిగర్ 1:40 చేద్దాం. ఇది ఇండస్ టవర్స్ చూసుకుంటే మీరు ఇక్కడ 1:6 అనేది వచ్చింది.
1:6. సో ఇందాక మీరు చూసుకుంటే ఏజిఎస్ లాజిస్టిక్స్లో 0.5 రౌండ్ ఫిగర్ చేశాను, ఇక్కడ వచ్చేసి 0.5 నేను రెడ్యూస్ చేశాను. సో ఇక్కడ మనకి లెవెల్ అయితే అయిపోయింది. తర్వాత స్కిప్పర్ చూసుకుంటే మీరు స్కిప్పర్ అనేది ఎస్ఎల్ హిట్ అయింది. సో ఎస్ఎల్ ఇక్కడ 2 చేస్తున్నాను. సన్సెరా ఇంజనీర్ ఇది మనకి 1:2 ఇచ్చి రివర్సల్ అవుతుంది. సో ఇది కూడా నేను టార్గెట్లో అయితే మెన్షన్ చేస్తాను. తర్వాత ఓక్ హార్డ్ టీ ఇది కూడా మనకి ఎస్ఎల్ హిట్ అయింది. సో ఎస్ఎల్ నేను 3 లాగా మెన్షన్ చేస్తున్నాను. గ్రాసిమ్ కూడా ఎస్ఎల్ హిట్ అయింది. సో ఎస్ఎల్ 4 అయ్యాయి ఇక్కడ మనకి. హిందాల్కో వచ్చేసి 1:7 ఇచ్చింది, ఇది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను నేను 1:7. తర్వాత ఆర్తి ఇండస్ట్రీస్ ఇది వచ్చేసి 1:5 ఇచ్చింది. సో ఇది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. బ్రేక్ ఈవెన్ దగ్గర 2 ఎస్ఎల్ అనేవి 4, ఇవి 1 2 3 4 5 అనేవి టార్గెట్స్ హిట్ అయ్యాయి. ఇక్కడ ఓవరాల్గా మీరు పిక్చర్ చూసుకుంటే మీరు ఎయిదర్ 1:2నే స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను అనుకున్నా కానీ 4 ఎస్ఎల్ 4 టార్గెట్ అనేవి ఇక్కడ హిట్ అయ్యాయి. అంటే మీకు 50% యాక్యురసీ అనేది ఉంది. ఇంకా క్లియర్గా చూస్తే ఇక్కడ 5 టార్గెట్స్ హిట్ అయ్యాయి, అంటే మీకు 60% యాక్యురసీ అయితే ఉంది. ఇది అంటే మీరు లాస్ అయితే సపోజ్ 1000 రూపీస్ పర్ ట్రేడ్కి మీరు లాస్ అయినా కానీ 4000 లాస్ అవుతాయి. కానీ మీరు 5 టార్గెట్స్ హిట్ అయ్యారు. 1:2 స్ట్రిక్ట్గా ఫాలో అయితే 10,000 మీరు బుక్ చేస్తారు. ఇక్కడ 10,000 - 4,000 అంటే స్టిల్ మీరు ఇంకా ప్లస్ 6,000 ప్రాఫిట్లోనే ఉన్నారు. లేదు నేను ఓన్లీ ఎంట్రీ తీసుకుంటాను, ఎస్ఎల్ తీసుకుంటాను, లేకపోతే అది లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తాను అనుకుంటే ఇక్కడ చూసుకుంటే మీరు -4,000 లాస్ అవుతారు. అండ్ చూసుకుంటే 40,000 ఒక ట్రేడ్లో, 6,000 ఒక ట్రేడ్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకి 1:2 ఇచ్చి ఎస్ఎల్ హిట్ అయింది కాబట్టి ఇది వదిలేద్దాము. అండ్ తర్వాత 7,000 ఒక ట్రేడ్లో, దాని తర్వాత 5,000 ఒక ట్రేడ్లో. సో ఓవరాల్గా చూసుకుంటే మీరు 46 5 51 58లోంచి 4 తీస్తే ఓవరాల్గా ప్లస్ 54,000 ప్రాఫిట్లో ఉన్నట్టు మీరు. అంటే ఒక్కొక్క ట్రేడ్కి మీరు 1,000 రూపీస్ రిస్క్ తీసుకున్నా కానీ మీ ఏవైతే ఎస్ఎల్ హిట్ అయినాయో ఇవి మీరు రిమూవ్ చేసేస్తే, బ్రేక్ ఈవెన్ పక్కన పెట్టేస్తే మీకు 54,000 అనేవి లాస్ అవుతుంది. సరే ఆ బ్రేక్ ఈవెన్ కూడా ఎస్ఎల్ హిట్ అయినాయి అనుకుందాం, -2,000 ఈక్వల్ టు ఇక్కడ మీకు 52,000 స్టిల్ మీరు ప్రాఫిట్లోనే ఉన్నట్టు. సో పొజిషనల్ ట్రేడ్స్ అనేవి ఎలా వర్కౌట్ అయ్యాయి, ఎలా పర్ఫామ్ చేశాయి అనేది ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి పొజిషనల్ ట్రేడ్స్ మీకు ఫర్దర్గా ఇంకా నేను ఒకవేళ మంచి ఆపర్చునిటీ కనిపిస్తే డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కానీ ఈ లెవెల్స్ కానీ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ ట్రేడ్ చేసేటప్పుడు కానీ మీ రిస్క్ మేనేజ్మెంట్ మీద ఒకసారి ఆలోచించుకొని దాన్ని బట్టి ట్రేడ్ తీసుకోండి. ఈ వీడియో ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.